వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సో ప్రెజెంట్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? భారీగా అయితే తగ్గుతూ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో గూడా నేను చెప్తూనే ఉన్నాను. గోల్డ్ రేటు ఏ విధంగా ఉంది? అండ్ ఏ విధంగా తగ్గుతుంది? ఎప్పుడు పెరుగుతుంది? అండ్ ఇంకా ఎంతవరకు తగ్గే అవకాశాలున్నాయి? అసలు తగ్గడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాము. ప్రీవియస్ వీడియోలో గూడా మనం చెప్పిన విధంగానే, ఊహించిన విధంగానే గోల్డ్ అయితే తగ్గడం అయితే జరుగుతోంది. మరి ప్రెజెంట్ ఏ విధంగా తగ్గింది? ఎంత తగ్గింది? ఆహ్, ప్రజలకి మరి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చా అనే విషయాలైతే ఒకసారి తెలుసుకుందాము. ఇప్పుడు ప్రెజెంట్ మనము చూసుకున్నట్టయితే గనక గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అని ఒక్కసారి ఈ రోజు ఏ విధంగా ఉందని మనం చూసుకుంటే గనక మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే 1,40,350 రూపీస్ అయితే ఉంది. మరి నిన్నటితో కంపేర్ చేసుకుంటే దాదాపు 3,000 అయితే తగ్గడం అయితే జరిగింది. కానీ నిన్నటి గురించి మనం మాట్లాడుకుంటే ఒక్కసారి దాదాపు 10,000 వరకైతే గోల్డ్ రేట్ అయితే తగ్గింది. అంటే మొన్నటి నుంచి నిన్నటికి కంపేర్ చేసుకుంటే 10,000 ఒకేసారి తగ్గింది. మొన్న మనం చూసుకుంటే గనక 1,50,000, 1,55,000 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే ఉన్నది. బట్ ఈ రోజు మనం చూసుకుంటే గనక ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకి ఇన్ని డేస్ 22 క్యారెట్ గోల్డే 1,40,000 అలా చూయించింది. కానీ ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ లాంటిది మనకిప్పుడు 1,40,350 రూపీస్ అయితే ఉంది. 1,40,350 రూపాయలైతే ఉంది ఈ రోజుకి. నిన్నటితో కంపేర్ చేసుకుంటే గనక రూ. 2,940 అయితే తగ్గింది. అంటే దాదాపు 3,000 అయితే తగ్గడం అయితే జరిగింది. మనకి మరి నిన్న ఎంతుందని మనం మాట్లాడుకుంటే గనక 1,43,290 రూపాయలైతే ఉంది. 1,43,290 రూపీస్ అయితే ఉంది. మరి 22 క్యారెట్ గోల్డ్ ఎంతుంది? 24 క్యారెటే ఇంత తగ్గితే గనక 22 క్యారెట్ గోల్డ్ ఎంతుంది? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అని మనం చూసుకుంటే గనక ప్రెజెంట్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసైతే 1,28,650 రూపీస్ అయితే ఈ రోజు ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా చాలా వరకైతే తగ్గడం అయితే జరిగింది. ఎంత తగ్గిందని మనం చూసుకుంటే గనక 2,700 రూపాయలైతే తగ్గడం అయితే జరిగింది. 2,700 రూపీస్ అయితే తగ్గడం అయితే జరిగింది నిన్నటితో కంపేర్ చేసుకుంటే. అండ్ నిన్న ఎంతుంది అని ఒకసారి మనం చూస్తే 1,31,350 రూపీస్ అయితే ఉంది. అంటే నిన్న 1,31,000 చిల్లర ఇంత ఉంటే ఇప్పుడు మనకి గోల్డ్ అనేది ఎంత తగ్గిందో మనమైతే చూస్తూనే ఉన్నామో. ఒకే రోజుల 10,000 తగ్గింది. అలాంటిది మళ్ళీ నిన్నటి నుంచి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే గనక దాదాపు 3,000 వరకైతే గోల్డ్ అయితే తగ్గడం జరిగింది. మరి ఇంతకు ముందు చూసుకుంటే గనక మనము గతంలో ఒకసారి చూసుకుంటే గనక 1,80,000 వరకి, 2,00,000 వరకి, దాదాపు 2,00,000 వరకి ఎళ్ళిన పరిస్థితి మనమైతే చూసాము. కానీ అలాంటిది మరి ఇంత ఎందుకు తగ్గుకుంటూ వస్తుంది? బయట కంట్రీస్‌లో అంత వార్ జరిగినా గానీ, ఈ వార్ వల్ల ప్రతి ఒక్కటి పెరుగుతూనే ఉన్నాయి. మనం ఫ్యూయల్ రేట్స్ చూసుకున్నా గానివ్వండి, ఇతర ప్రొడక్ట్స్ రేట్స్ చూసుకున్నా గానివ్వండి. అన్ని రేట్స్ పెరిగాయి. ఇలాంటి సమయంలో మరి గోల్డ్ రేట్ కూడా పెరగాలి గదా! ఎందుకు మరి తగ్గుతుంది అని మనం చూసుకుంటే, గోల్డ్ మనకి ఆల్రెడీ సప్లై అండ్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, సప్లై ఆల్రెడీ మనకి ఇక్కడ బల్క్‌లో ఉన్నప్పుడు అండ్ అక్కడ నుంచి మనకి ఏదైతే అమెరికాలో డాలర్ ఏదైతే ఉందో అది అక్కడ గట్టిగా బలపడ్డప్పుడు గూడా అంటే ఇప్పుడు ఈ ఈ వార్ వల్ల మనకి డాలర్ రేట్ అనేది బలపడకుండా ఇంకా తగ్గే అవకాశమే ఉంది అన్నట్లయితే మనకైతే కనిపిస్తుంది. ఎప్పుడైతే డాలర్ రేట్ కూడా అక్కడ తగ్గుతూ ఉంటుందో, పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకు కూడా ఇక్కడ గోల్డ్ అనేది తగ్గుతూనే ఉంటుంది. అదే విధంగా మన ఇండియన్ రూపీ కూడా స్ట్రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది ఈజీగా తగ్గుతూనే ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మరి సిల్వర్ రేట్ కూడా ఏ విధంగా ఉంది? సిల్వర్ కూడా కొనొచ్చా? దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? అని ఒకసారి మనం మాట్లాడుకుంటే గనక సిల్వర్ రేట్ కూడా నిన్నటితో కంపేర్ చేసుకుంటే 10,000 అయితే తగ్గడం జరిగింది. అంటే నిన్న మనకి సిల్వర్ చూస్తూనే ఉన్నాము. 2,30,000 నుంచి 2,50,000, 60,000 ఇది కామన్. అండ్ 4,00,000 వరకి ఎళ్ళింది సిల్వర్ కూడా మనమైతే చూసాము. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే గనక 2,40,000 అయితే 1000 గ్రామ్స్ సిల్వర్ అయితే ఉంది. అండ్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఒక 10,000 అయితే తగ్గడం జరిగింది. అండ్ మొన్నట మనకి ఒక 10,000, 20,000 ఇలా డిఫరెన్స్ అయితే చాలా రోజుల నుంచి ఇదే డిఫరెన్స్ చూపిస్తుంది. అంటే 2,60,000 ఇంత దాటైతే ఎళ్తలేదు. 2,70,000, 2,80,000 సుమారు అంతే. బట్ మనకి ఇప్పుడు ఇంకా 1 వీక్ నుంచి చూసుకుంటే గనక 2,20,000 నుంచి 2,50,000 ఈ ఫిగర్‌లోనే మనకైతే ఎక్కువ కనిపిస్తుంది సిల్వర్ అయితే. మరి ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా? కొనకూడదా? ఇంకా ఏమైనా తగ్గే అవకాశాలున్నాయా? అని మనం ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుంటే అసలే పెళ్లిళ్ల సీజన్ గాబట్టి
అదే విధంగా చాలామంది ఇంకా మళ్ళీ పెరుగుతుందో అని జెప్పేసి కొంతమందైతే పొదుపు చేసుకొనుంటారు. ఆ మనీ అయితే ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకునే వారు గూడా మరి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? అని ఒకసారి మనం జూస్తే గనక మనము ఏదైతే 1,80,000 ఉందో మనకి 1,80,000తోని కంపేర్ చేసుకుంటే 1,85,000తోని కంపేర్ చేసుకుంటే ఇది మనకి 1,28,000 అనేది ఎంత తక్కువనో మనమైతే ఒకసారి మనము చూడొచ్చు. అంటే 1,28,000 వరకు అయితే తగ్గడం అయితే జరిగింది. మరి ఇంకా తగ్గుతుందా? ఇప్పుడే కొనొచ్చా? అంటే ఇప్పుడు కొనేవారు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం ఆలోచించకుండా కొంటేనే బాగుంటుంది. ఎందుకు అనంటే మనకి మళ్ళీ మనకి గోల్డ్ అనేది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏదైతే వార్ ఆగిపోతుందో బయట కంట్రీస్‌లో ఇప్పుడు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో జరిగే వార్ ఏదైతే ఉందో ఆ వార్ ఒక్కసారి ఆగిపోయిన తర్వాత మళ్ళీ గోల్డ్ రేట్ అనేది పుంజుకునే అవకాశం అయితే ఉంది. గోల్డ్ రేట్ అనేది బీభత్సంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. మరి ఎంతవరకు ఎళ్ళొచ్చని మనం మాట్లాడుకుంటే గనక మనం ఒక 1 మంత్ బ్యాక్ ఒక 20 డేస్, 1 మంత్ బ్యాక్‌కెళ్తే గనక 1,60,000 నుంచి 1,65,000 మనకి దాదాపు ఒక 10, 15 డేస్ అయితే చాలా రన్ అయింది. అంటే అందులోనే అప్ అండ్ డౌన్ అయితే గోల్డ్ ఎక్కువ అయింది. కానీ తర్వాత మనకి లాస్ట్ ఒక 15 డేస్ నుంచి మనం చూసుకుంటే గనక గోల్డ్ రేట్ అనేది 1%, హాఫ్ పర్సెంట్ తగ్గుతూనే ఉంది. కానీ నిన్న ఏకదమ్ మనకి 5-10% అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే సుమారు 10,000 అయితే తగ్గడం జరిగింది. మళ్ళీ నిన్నటితోని ఈరోజు కంపేర్ చేసుకుంటే గనక దాదాపు 3,000 అయితే తగ్గడం జరిగింది. మరి ఇంకా తగ్గుతుందా అని మనం చూస్తే గనక 100% తగ్గే అవకాశం అయితే ఉంది. కానీ ఈ వీక్ వరకే అంటే ఇప్పుడు ఈ సాటర్‌డే వరకైతే తగ్గే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ సండే, మండే తర్వాత అయితే ఇంకా అయ్యే అవకాశాలైతే చాలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మళ్ళీ పెరిగే ఛాన్స్ అంటే మళ్ళీ ఒకేసారి పెరగొచ్చా? లేదంటే మళ్ళీ ఇలానే 500 రూ. 1,000 ఇంకా ఒక 10,000 ఇలా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే మళ్ళీ 1,60,000 వరకైతే రావచ్చు. కానీ ఇప్పుడు ఈ 2, 3 డేస్‌లో అయితే ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే మనకి ఎంత వరకు రావచ్చు అనేది ఒక్కసారి ఎస్టిమేషన్ చేసుకున్నా గాని, మనకి గోల్డ్ అనలిస్ట్‌ల సలహా తీసుకున్నా గానివ్వండి, ఇప్పుడు నిపుణుల సలహా మనకి ముఖ్యంగా ఆంధ్రప్రభ నుంచి గూడా ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళ సలహా తీసుకున్నా గాని, వాళ్ళ చెప్పే ప్రకారం అయితే గోల్డ్ అనలిస్ట్‌లు చెప్పే ప్రకారం అయితే 1,10,000, 1,05,000 వరకైతే వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. బట్ 1,00,000 బిలో అయితే చాలా తక్కువ ఉన్నాయి. 1,00,000 బిలో అనేది ఇప్పట్లో రాకపోవచ్చు. ఇంకా ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు గానీ, ఇంకా మళ్ళీ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది వేరే దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు గానీ, మైనింగ్స్ ఎక్కువ అయినప్పుడు గానీ, అలాంటప్పుడు ఏమైనా తగ్గే అవకాశాలైతే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచైతే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది ఎక్కువ అవుతుందో, సప్లై ఎక్కువ ఎక్కడి నుంచి అవుతుందో, సో అక్కడి నుండైతే మనకి అక్కడి నుంచి కంపేర్ చేసుకుంటే గనక 1,10,000 వరకైతే ఈ 3, 4 రోజులైతే ఇంకా తగ్గే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తూ ఉన్నట్లయితే చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మరి కొనొచ్చా? కొనకూడదా? అని మనం ఫైనల్‌గా మాట్లాడుకుంటే గనక బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం 1,60,000, 1,80,000 2,00,000తోని కంపేర్ చేసుకుంటే ఈ 1,28,000 అనేది చాలా తక్కువ. మరి సాధారణమైన వ్యక్తులకైతే ఇది ఎంత తగ్గినా గాని సాధారణమైన వ్యక్తులకైతే కొంచెం ఎక్కువనే అనిపించొచ్చు. ఎందుకంటే మనము దాదాపు 70,000కు తులము, 60,000కు తులం గూడా ఒక 4 ఇయర్స్ బ్యాక్ అలా చూసాము. సో, దాంతోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంత పెట్టడానికి గూడా ధైర్యం అవ్వదు. బట్ మనం 1,80,000తోని కంపేర్ చేసుకుంటే గనక ఇదనేది చాలా తక్కువ గాబట్టి ఇప్పుడు కొనుక్కుంటేనే బాగుంటుంది. ఎందుకు అనంటే మళ్ళీ పెరిగినంక వా ఇప్పుడు ఎవరైతే సాధారణమైన వ్యక్తులున్నారో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు బాధపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి గాబట్టి ఇప్పుడు ఇది తక్కువ ఇంకా మనకి 1,10,000 కాకపోయినా గానీ 1,15,000 ఎప్పటికైతే మనకొస్తుందో ఈ 4, 5 రోజులలో వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి గాబట్టి వాళ్ళు మాత్రం 100% ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కుంటేనే బావుంటుంది. ఎందుకంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఈ 1 మంత్ తర్వాత, ఈ మార్చ్ తర్వాత ఏప్రిల్‌లో మళ్ళీ మేలో ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పెళ్లిలు గూడా ఎక్కువ ఉన్నాయి గాబట్టి ఒకవేళ డబ్బులుంటే గనక ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామనుకుంటే గనక గోల్డ్ మీద ది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్, ది బెస్ట్ ఛాన్స్, ది బెస్ట్ టైమ్ అనేది చెప్పుకోవాలి. అండ్ ఒకవేళ గోల్డ్ గాకుండా ఇంక ఇతర దేని మీదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా అని మాట్లాడుకుంటే గనక సిల్వర్ గానీ, రియల్ ఎస్టేట్‌లో గానీ, ఇంక ఏదైనా బిజినెస్‌లో గానీ అని అనుకుంటే గనక అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎందుకంటే అందులో గూడా లాసెస్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉండవు గాబట్టి. అండ్ గోల్డ్ గురించే మాట్లాడుకుంటే మనకి గోల్డ్ అయితే పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయి. మనము ఒక 60,000 నుంచే చూసుకుంటే గనక ఇప్పుడు 1,80,000 వరకు పెరుగుతూనే వచ్చింది తప్ప ఎక్కడ గూడా తగ్గలేదు. అంటే మనకి ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఎంతో కొంత తగ్గింది. మళ్ళీ ఏమంటే ఒక 2,000 తగ్గితే 4,000 పెరగడం మనమైతే చూస్తూనే ఉన్నాము. కానీ అలాంటిది ఈ వార్ వల్ల మనకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి భారతదేశంలో. అంటే ఇక్కడ మనకి గోల్డ్ అనేది చాలా తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి ఎవరైతే కొందాం అనుకుంటున్నారో
వారు కొంటేనే బావుంటుంది. సో, చూసారు గదా! గోల్డ్ వీడియో ఏ విధంగా అయితే ఉంది, రేట్స్ ఏ విధంగా ఉన్నాయని జెప్పేసి. ఇలాంటి మరిన్ని అప్‌డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైవ్ ఛానల్.